చిన్నమ్మల గారు నమస్తే తల్లి. మీ ఆయన గారు ఎప్పుడు చనిపోయారమ్మా? ఎలా చనిపోయారమ్మా? ఒంట్లో కొంచెం బాగలేదు, దొడ్డికి పాత్ర మందం అయిపోయి అంతకుముందు ఆ సెమినిస్ట్ ఆపరేషన్ కూడా చేశారు. అప్పుడు చేసిన తర్వాత బాగానే ఉంది. తర్వాత మళ్ళీ వారం రోజులే అయ్యింది. హాస్పిటల్ తిప్పినా మరి అక్కడ బ్రతకనీశారు, తిప్పారు వాళ్ళే. మీ ఆయనకి అలాంటి పరిస్థితి వచ్చే వరకు ఎందుకు ఉంచారమ్మా? ఎందుకు మీకు పిల్లలు లేరా? మాకు చూడరు. ఎంతమంది అమ్మా మీకు పిల్లలు? పిల్లలు ఉన్నారు, ఎవరు రారు, ఎవరు చూడరు. మాకు కనీసం రెక్కొట్టుకొని కూడా ఎక్కడ తీసుకెళ్తారు. అసలు నేను నాకు లేదు. ఆ బిడ్డీ తోటి 1500 అంటే కరెంటు బిల్లు మాకు తినడానికి. మీకు ఎంతమంది సంతానం? 3 కొడుకులే, మాట్లాడలేదు లేదు, ఎవరు రారు చూడరు. మీ ఆయన చనిపోయినప్పుడు 3 కొడుకుల్లో ఏ కొడుకైనా మీ ఆయన పక్కన ఉన్నారమ్మా? నేను ఒక్కదాన్నే ఉన్నాను. మీరు చెప్పారా మీ ఆయనకి ఇలా బాగాలేదని? చెప్తాను. ఏమన్నారు? రెండో వాడు వచ్చి వెళ్ళిపోండి. ఎప్పుడు వచ్చాడు? బాబుకి చూసి నేను చచ్చిపోతాను, బాబుకి చూసి చచ్చిపోతాను అంటే వచ్చాడు. వచ్చిన తర్వాత బాబు తీసుకెళ్ళాడు కేజెత్తికి. ఆ బాబు చేతి చేసి చచ్చిపోతాడు. ఓహో, చచ్చిపోయి ముందు వచ్చాడా? 3 కొడుకుల్లో వాళ్ళు వీళ్ళు వచ్చి సాయం చేస్తున్నారు, కానీ మీ 3 కొడుకులు ఏ కొడుకైనా వచ్చి మీకు సాయం చేయడం, డబ్బులు ఇవ్వటం అలా ఏం చేయలేదు ఇప్పటి వరకు? ఎప్పుడు మీకు ఇవ్వలేదా డబ్బులు? ఏమ్మా మీ పిల్లలకి మీరు ఎప్పుడు అన్నం పెట్టి పెంచలేదా చిన్నప్పుడు? భార్యలు మంచోళ్ళైతే వాళ్ళు మంచోళ్ళు, కోడళ్ళే వాళ్ళకి రానివ్వట్లేదు. మేము వస్తామంటే మాకు తెలిసి కోడళ్ళు రాలేనప్పుడు అమ్మ మామ చనిపోయారు కదమ్మా రండమ్మా అని మీరేనా అడిగారా? ఏమన్నారు కోడళ్ళు? కార్యానికి వచ్చి వంట చేసుకుని తినేసి వెళ్ళిపోతారా? పిల్లలకు కూడా చాలా చూస్తామంటే మామగారు బతుకున్నప్పుడు ఫోన్లో కూడా మాట్లాడించలేదు. ఓ, అందరూ కొడుకులు కావాలని సంతోషంతో 3 4 కొడుకులు కనేస్తుంటారు. కొంతమంది అయితే వారసుడు కావాలని తెగ ఫీల్ అయిపోతారు కొడుకులను చూసేసి. మీరు 3 కొడుకులు కనీసం ఆయన చనిపోయినప్పుడు 3 కొడుకులు 2 కొడుకులు రాలేదు. అది కూడా చివరి దశలో ఒక కొడుకు వచ్చాడట. ఏదో ఆ చివరి దశలో ఒక కొడుకు ఏదో ఆ హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి మాత్రం అవకాశం ఇచ్చాడు ఆ కొడుకు. మా కోడలు ఏం చేస్తున్నారమ్మా, ఎంత శత్రుత్వం ఉన్నా కూడా కనీసం మామగారు చనిపోయేటప్పుడు మీరు వచ్చి అత్తగారి దగ్గర ఒక వారం రోజులు ఉండి టైం స్పెండ్ చేయలేరమ్మా? అదే మీ ఇంట్లో మీ అమ్మకో మీ నాన్నకో అయితే మీకు ఎవరు రాకుండా ఉంటే ఎలా ఉంటుంది? గతకర్మ చేయాలి కదా, మరి దానికి ఏం చేస్తారు మీరు? మీ ఆయన పెన్షన్ మీద ఇప్పుడు వరకు నడుస్తుంది, ఇప్పుడు ఆ పెన్షన్ కూడా లేదు కొన్నాళ్ళ వరకు. మరి ఎప్పుడు ఇస్తారో తెలియదు. మీ ఇంట్లో బియ్యం నేను పంపిస్తాను, తీసుకుంటారా? సరే తీసుకురండి. అమ్మా కార్యానికి ఎంత అవుతాయి అమ్మా? మీ ఆయనకి పెద్ద కర్మకి ఎంత అవుతాయి? 10,000 అవుతుంది. 10,000 అవుతాయి. సరే కానివ్వండి, ఇదైతే రేషను. నీకైతే నేను బట్టలు పెడతానమ్మా, తీసుకోండి. అమ్మ మీరు మీ పెద్ద అబ్బాయికి ఫోన్ చేశారా? నాన్నగారు ఇలా చనిపోయారు రండి అని. చేశారమ్మా. అతని దగ్గర నెంబర్ ఉంటే అతనికి అంటే నువ్వు గడిగడికి ఫోన్ చేస్తుంటే నీకు పోలీసు రిపోర్ట్ ఇచ్చేస్తున్నాను అన్నాడట. తండ్రి చనిపోయాడని తెలిసినా కూడా రాలేదు. అతను చెప్పారట. సరేనమ్మా, నీకు కర్మకాండకైతే నేను డబ్బులు అందిస్తాను. నా తరపున కర్మకాండకి 10,000 రూపాయలు అందిస్తున్నానమ్మా, తీసుకోండి. అలాగేనమ్మా. అందాక ఏమైనా కూరగాయలు అవి ఇవి తెచ్చుకోండి. 500 రూపాయలు ఇస్తున్నాను ఇప్పటికి ప్రజెంట్, ఈ రోజుకి. రేపు మార్చుకొని తెచ్చుకునేంత వరకే. సరేనా? నేను ఇంకా వెళ్ళొస్తాను. మంచిగా. థ్యాంక్ యూ. ఈ మేలు చేసినట్టు నాకు అనిపిస్తుంది. సంతోషం తల్లి.